పెద్దపల్లి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 12, 29, 31 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా స్థానిక హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇవాళ మీరందరూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి మీ అందరి ఆశీర్వాదంతో ఆనాడు మీ అందరి సహకారంతో గెలిచినటువంటి మీ విజయన్న ఎమ్మెల్యే ఉన్నాడు. మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఇవాళ పెద్దపల్లి పట్టణంలో అన్ని విధాలుగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా బీటీ డాంబర్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. మరి అభివృద్ధి జరిగేటువంటి ఈ క్రమంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరు గెలిపించుకుంటే రేపు ఇంకా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇవాళ దాదాపు 40 కోట్ల రూపాయలతోని మన పెద్దపల్లి పట్టణంలో నేను శాసనసభ్యునిగా గెలిచిన నుండి ఈ రోజు వరకు అంటే 2 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ సందర్భంలో ఇవాళ ఇల్లమ్మ టెంపుల్ నుండి మరి హనుమాన్ దేవాలయం కన్సర్ దీపక్ ఈ చౌరస్తా కోటి సర్కిల్ నుండి జెండా నుండి సుభాష్ పోలీస్ స్టేషన్ నుండి సుభాష్ స్టాచ్యూ వరకు ఇవాళ ₹1 కోటి అది కోటి ఇది కోటి 2 కోట్ల పైచిలతోని దీన్ని ఇవాళ బీటీ రోడ్ నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మళ్ళీ ఆ 40 కోట్ల నిధులను సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అవన్నీ ఇటు బీటీ డాంబర్ రోడ్లు కానీ ఇవన్నీ పూర్తి చేసుకొని ఇవాళ మళ్ళీ మనం పెద్ద ఎత్తున పట్టణంలో ఇవాళ 77.5 కోట్లతోని ఇవాళ టెండర్లు పిలుచుకున్నాం. 77.5 కోట్లు అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. దాదాపు 77.5 కోట్లు అంటే నాకు తెలిసి పెద్దపల్లి పట్టణంలో ఏ ఒక్క రోడ్డు కూడా మిగిలే పరిస్థితి లేదు. ఇవాళ 29వ వార్డులో ఇంటర్నల్ సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఇవాళ ఏదైతే సాగర్ రోడ్డు మెయిన్ రోడ్ నుండి మరి అటు సుభాష్ చౌరస్తా వరకు ఇవాళ డాంబర్ రోడ్ బీటీ రోడ్ అయితే సైడ్ డ్రైన్ కట్టక ఆ నీళ్ళన్నీ వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉన్నాయి. నేను మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఆనాడు శిలాఫలకం ఆవిష్కరించినప్పుడు మనం చెప్పినాం ఇవాళ 29వ వార్డులో దాదాపు 76,10,000 రూపాయలు పెట్టి సీసీ రోడ్లు డ్రైనేజీల కోసం ఇవాళ మనం శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు నాకు అవకాశం ఇచ్చి, ఎందుకంటే సరే గతంలో చిన్న పొరపాటుతో 2-3 ఓట్లతో ఓడిపోయినా మళ్ళీ నాకు అవకాశం కల్పించి తమ్ముడు టికెట్ ఇస్తా అని చెప్పినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా బొట్టుపల్లి చిన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. శుభాభివందనాలు తెలియజేస్తాను. ఇవాళ మీరందరూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి మీ అందరి ఆశీర్వాదంతో ఆనాడు మీ అందరి సహకారంతో గెలిచినటువంటి మీ విజయన్న ఎమ్మెల్యే ఉన్నాడు. మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఇవాళ పెద్దపల్లి పట్టణంలో అన్ని విధాలుగా రోడ్లు కానీ డ్రైన్లు